ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ రావాలి అనుకుంటున్నారో వాళ్ళకి గిట్ హబ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో అసలు ఏంటి ఇది అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఇప్పుడు ఆండ్రాయిడ్ వాడుతున్నారు, మొబైల్ వాడుతున్నారు, మీరు ఆల్రెడీ ఆ మొబైల్లో ఒక వర్షన్ ఇన్స్టాల్ అయ్యింది, మీకు 1 month తర్వాత మళ్ళీ లేటెస్ట్ వర్షన్ వచ్చింది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోమంటారు. అప్పుడు ఏమొస్తుంది మీకు? V1, V2 లేకపోతే 12.1, 12.2, ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 16 ఏమో రన్ అవుతుంది ఆండ్రాయిడ్ వర్షన్. ఓకే, అట్లాగా మన కోడ్స్ కూడా వర్షన్స్ కేటగరైజ్ చేయడానికి మనం ఈ గిట్ హబ్ వాడతాం. ఓకే, అంటే మీరు ఆల్రెడీ ఒక కోడ్ రాశారు, ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నారు, దాంట్లో ఒక కోడ్ రాశారు, దాన్ని రిలీజ్ చేశారు మార్కెట్లోకి, దానికి నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్స్ చేశారు, అప్పుడు దాన్ని వర్షన్ 2 కింద రిలీజ్ చేస్తారు. సో అట్లాగా వర్షన్స్ వైజ్ స్టోర్ చేయడానికి వర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్ అని చెప్పి గిట్ హబ్ని అంటాం. ఇది ప్రతి సాఫ్ట్వేర్ డెవలపర్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అసలు ఇప్పుడు ఇందులో ఏం చేయాలి అని చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఒక గిట్ హబ్ రిపాజిటరీ క్రియేట్ చేయాలి. ఈ రిపాజిటరీలో మనం ఒక ప్రాజెక్ట్ని సేవ్ చేస్తాం. ఓకే, ఆ ప్రాజెక్ట్ అది ఏదైనా అవ్వనండి, మీరు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అవనండి, లేకపోతే ట్రైనింగ్ నేర్చుకునేటప్పుడు చేసే ప్రాజెక్ట్ అవనండి, ఏదైనా అవనండి, దాన్ని కంపల్సరీగా రిపాజిటరీ కింద సేవ్ చేయండి. సేవ్ చేశాక అసలు దాంట్లో ఏముంటాయి అన్నది డాక్యుమెంట్ రాయాలి, నోట్స్ రాయాలి అక్కడ. ఓకే, ఎందుకు రాయాలి అంటే కనుక ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి మీ ప్రొఫైల్ చూసినప్పుడు ఓకే ఈ ప్రాజెక్ట్ ఏంటి అన్నది అర్థం చేసుకోవడానికి ఆ నోట్స్ ఈజీ అవుతుంది. సో ప్రతి ప్రాజెక్ట్లోనూ readme.md ఫైల్ క్రియేట్ చేయాలి, ఇది మ్యాండేటరీ. ఈ readme.md ఫైల్లో ఆ ప్రాజెక్ట్ వల్ల ఏం సొల్యూషన్ వస్తుంది, ఆ ప్రాజెక్ట్ని ఏ టెక్ స్టాక్తో బిల్డ్ చేసాము, అంటే పైథాన్తో చేసామా, రియాక్ట్తో చేసామా, జావాతో చేసామా, ఓకే వాటిని మళ్ళీ మన సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. కుదిరితే దాంట్లో స్క్రీన్ షాట్స్ తీసి ఆ ప్రాసెస్ని దాంట్లో పెట్టేసండి readme.md ఫైల్లో. అప్పుడు వేరే వాళ్ళు మీ రిపాజిటరీ చూసినా వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ కావాల్సి వస్తే కనుక వాళ్ళు ఆ స్టెప్స్ ఫాలో అవుతూ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఓకే, మీరు ప్రతి రిపాజిటరీ క్రియేట్ చేసి ఇట్లా చేస్తున్నప్పుడు మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో మీకు ఆ స్టాట్స్ కనపడటానికి గ్రీన్ చెక్ బాక్స్ అన్నవి ఉంటాయి గిట్ హబ్లో. సో మీరు ఇవాళ కోడ్ కాంట్రిబ్యూట్ చేశారనుకోండి, అక్కడ ఒక గ్రీన్ మార్క్ వస్తుంది ఆ డేట్కి. ఓకే, అట్లాగే రేపు మళ్ళీ సబ్మిట్ చేశారనుకోండి కోడ్, మళ్ళీ ఒక గ్రీన్ మార్క్. అట్లాగా ఎక్కువ గ్రీన్ చెక్ బాక్సెస్ ఉండేట్లు చూసుకోండి. కుదిరితే నేను అది ఎట్లా ఉంటుంది అన్నది కూడా డిస్ప్లేలో చూపిస్తాను. ఓకే.